తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. విద్యా హక్కు చట్టాన్ని తమ పాఠశాలల్లో అమలు చేయబోమంటూ ట్రెస్మా స్పష్టం చేసింది. అంతేకాదు 25% ఫ్రీ సీట్స్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. పెండింగ్ బకాయిలను ప్రభుత్వం ఇవ్వడం లేదన్న ట్రెస్మా ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులను ప్రభుత్వమే ఫైనల్ చేయాలంది. తల్లిదండ్రులకే ప్రభుత్వం నేరుగా డబ్బులు చెల్లించాలంటూ సలహా ఇచ్చింది. ప్రెస్ మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు రాష్ట్రమంతా కూడా జిల్లాల ఎందు కలెక్టర్ గారికి ప్రజావాణిలో వివిధ అధికారులందరికీ కూడా ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఒకటి, అలాగే ఫీ కమిటీ ఏదైతే ఉందో సబ్ కమిటీ మొన్న మీటింగ్ పెట్టిన సందర్భంగా దానిపైన అభ్యంతరాలన్నింటినీ కూడా ఈరోజు దానికి సంబంధించిన అన్నింటినీ కూడా సమర్పించడం జరిగింది. అన్ని జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర బాధ్యులంతా కూడా. మేము కరీంనగర్లో మా జిల్లా అధ్యక్షులు, అలాగే పట్టణ అధ్యక్షులు, అలాగే రాష్ట్ర కమిటీ అందరం కూడా ప్రజావానికి వెళ్ళి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. దానిపైన అభ్యంతరాలన్నింటినీ కూడా వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా ఫీ కమిటీ ఏదైతే సబ్ కమిటీ ఉందో